బట్టి విక్రమార్క గారు ఆదేశాలు ఇచ్చారంటూ కూడా ఒక వార్తను కథించింది. ఇక పంచాయతీ రిజర్వేషన్లు లెక్కలు తకరారు, సర్పంచ్ వార్డు సభ్యులు బీసీ రిజర్వేషన్లో గందరగోళం, ఆందోళన పట్టిన బీసీ సంఘాలు నేడు హైకోర్టులో ఆర్ కృష్ణయ్య మరో 100 బీసీ సంఘాల పిటిషన్. నాగర్ కర్నూలు జిల్లాలో 460 సర్పంచ్ పదవులకు బీసీలకు 83 మాత్రమే. మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ కూడా బీసీలకు దక్కని వైనం. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 11% సర్పంచ్లే 11 సర్పంచ్ పదవులు బీసీలకు నిర్ధాంతరపోయిన బీసీ నేతలు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు ఆందోళన. సో ఈ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ బీసీ సంఘాలు ఇవాళ కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఏం జరగబోతుంది, ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది కూడా కొంత ఉత్కంఠ ఉండే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు 100 బీసీ సంఘాలు ఇవాళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నాయంట. ఎందుకంటే నాగర్ కర్నూలు లాంటి జిల్లాల్లో 440 సర్పంచుల పదవిలో బీసీలకు ఓన్లీ రిజర్వేషన్ 83 మాత్రమే చేశారంట. సో ఇది ఆ పరిస్థితి. సో మాకు అన్యాయం జరిగింది. సో ఇక వార్డు సభ్యుల విషయంలో కూడా మిగతా అన్నీ కూడా అన్యాయం జరిగిందంటూ నిన్న ధర్నాకు దిగిన ఒక ఫోటోను కూడా ఇక్కడ ప్రచురించారు. సో మరోవైపు ఎన్నికల సంఘం మేము రెడీగా ఉన్నాం, ఎన్నికలకు సర్వం సిద్ధమని చెప్తుంది. మరోవైపు బీసీ సంఘాలు మా వాటా మాకు కావాల్సిందంటూ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఈ ఎన్నికలకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే ఇవాళ కొనసాగే అవకాశం ఉంది. అటు క్యాబినెట్ భేటీ జరుగుతుంది, అటు కోర్టు తీర్పు ఉండబోతుంది, ఇటు బీసీ సంఘాలు కోర్టుకు వెళ్ళబోతున్నాయి. ప్రధానంగా ఈ 3 అంశాలు ఇవాళ ప్రధాన వార్తలుగా నిలిచే అవకాశాలు అయితే మనకు కనపడతా ఉన్నాయి. సో కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పబోతూ ఉంది. సో ఆల్రెడీ కోర్టు ఇంకో తీర్పు పెండింగ్లో ఉంది, ఆ తీర్పు కూడా ఇవాళ ఇవ్వబోతూ ఉంది. మరోవైపు అది వచ్చిన తర్వాత క్యాబినెట్ ఏం చేయబోతూ ఉంది. ఈ 3 అంశాలు ఇవాళ ప్రధానంగా మనకు హైలైట్గా నిలవబోతూ ఉన్నాయి. సో ఏం జరగబోతుందో మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక బీసీలకు ద్రోహం